తనుజ గారు ఆల్రెడీ పీక్స్ లో ఉన్నారు. ఆవిడని ఏదైనా తక్కువ చేసి టార్గెట్ చేసి మాట్లాడితే ముందు వీళ్ళకి బొక్క పడింది ఫస్ట్. సో దివ్యల మాది ఓవర్ యాక్షన్ చేస్తుంది నిజమేనా? మరి ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్ అబ్బా, దాన్ని మనం ఓవర్ యాక్షన్ ఎట్లా అనుకుంటాం చెప్పండి? పోతుంది. ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎలా ఉంది, ఆవిడ నడవడిక ఎలా ఉంది అది చూస్తారు. దాన్ని మనం ఓవర్ యాక్షన్గా తీసుకోకూడదు. వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి, ప్రజల్ని ఆకర్షించాలని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనుకోవాలా. ఓవర్ యాక్షన్ మనం అనకూడదు. సో అది ఆవిడ రావడమే హై వోల్టేజ్ వచ్చింది, పట్టుకుంటే షాక్ అన్నట్టు వచ్చింది. ఆవిడ అరిచింది, దివ్య మీద అరిచింది, వాళ్ళందరినీ అరిచింది. రావడమే ఒక యుద్ధంలా ప్రకటించింది అందరి మీద. మీరందరూ ఒక వైపుని ఒక వైపున భయపడిన అనే విధంగా వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాన్ అనేది ఉండకూడదు బిగ్ బాస్ లో. అన్ని ఉంటేనే, అన్ని మసాలాలు యాడ్ అయితేనే చూడబుద్ది. అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. అలా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అలా ఉంటే వెళ్ళలేదు కదా. ఇప్పుడు దివ్యల మాదిరి సైలెంట్ ఉంది అనుకోండి, ఎవరు చూడు. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగారు ముందు, ఎందుకు ఫైర్ అని చెప్పేసి అడుగుతున్నారంటే ఫైర్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. ట్రాక్లో ఏం పడలేదు. ఇప్పుడు దివ్యల మాదిరిగా ట్రాక్లో పడాలంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అయి ఉండాలి ముందు. అక్కడ మళ్ళీ రెండో దువ్వాడ శ్రీనివాసులు ఎవరు రాలేరు, రాబోరు కూడా. అందుకే చెప్తున్నా, ఎవరి వల్ల కాదు. దివ్యల మాదిరి గారిని ట్రై చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఆవిడ పడదు కూడా అసలు ట్రాక్లో. రమ్య మోక్ష కూడా పడదు. ఆవిడ ఫస్టే అంటలేదు వచ్చినమంటే అందరిలా కాదు, నేను తొక్కుతా ఎక్కేస్తా అని చెప్పేసి అంటుంది కదా. ఎందుకు లేదు కామెడీ? ఇమ్మాన్యుల్ గారు పవన్ తనని తక్కువ చేసుకొని అయినా కామెడీకి ఇస్తున్నాడు బాగా. అసలు కామెడీ బిగ్ బాస్ పండించేదే ఇమ్మాన్యుల్ గారు. మరి ఆయన కాకుండా ఎవరు కామెడీ అంత పండలేదని అడిగితే అదే ఇంకా ఆవిడ మామూలుగా బయట ఉన్నప్పుడైనా ఆవిడ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ వీడియోసే కదా వచ్చేది బాగా ఇన్స్టాగ్రామ్లో. సో తను మళ్ళీ అదే డిస్ప్లే చేస్తుంది అక్కడ. అలా చేస్తేనే నన్ను జనాలు చూస్తారు, అలా చేస్తేనే నాకు పెరిగిద్ది ఓటింగ్, అలా అయితే నన్ను ఆకట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అమ్మాయిలు పిచ్చోడని చెప్పడం జరుగుతుంది కదా, కరెక్ట్ అనుకోవచ్చా? మరి ఇప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే తనకేదో డిస్కంఫర్ట్ లో ఉన్నా అన్నట్టు ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడింది? నేను సరే నా జోలికి వస్తే బాగుండదు, తొక్కేస్తానట్టు మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు. సరే నీకు అది నచ్చకపోవచ్చు, పర్సనల్ వెళ్ళి చెప్పాలా. అందరి ముందు నేను తొక్కేస్తా అంటే అది బాగోదు. అవతల తప్పు చేసినప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడుతూ తప్పు చెప్పకూడదు. నువ్వు మంచిగా మాట్లాడాలి, ఆ తప్పును డిస్ప్లే చేసావు అంటే నువ్వు మంచోళ్ళు అవుతావు. సో అలా చెప్పడం తప్పు. విడదీసే ప్రయత్నం జరుగుతుంది కానీ అది జరగదు, అది అవ్వదు. వాళ్ళు విడిపోరు. ఎందుకంటే అక్కడ బాండింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కెమిస్ట్రీలో బాండింగ్స్ ఉంటుంది, అలా ఉన్నాయి ఆ బాండ్స్. సో ఆ బాండ్స్ని బ్రేక్ చేయాలంటే కొత్త బాండ్స్ రావాలా. సో అవ్వదు, అయ్యే పని కాదు. సో పర్లేదు, బాగానే ఉంది బిగ్ బాస్ అయితే. ఏమో చెప్పలేం, వేసుండొచ్చు. కమెడియన్స్ కి కప్పు రాదని చెప్తుంటారు. ఈసారి ఇమాన్యుయల్ వచ్చే అవకాశం ఉంది. ఇమాన్యుయల్ కప్పు అంటే ఇమాన్యుయల్ చెప్పడం జరిగింది, అదే చెప్పడం జరిగింది. ఇమాన్యుయల్ గారు ఏంటంటే మంచి కంటెస్టెంటే, ఆయన కూడా మంచి టాప్ 3 టాప్ 4 కంటెస్టెంటే. కప్పని మనం చెప్పలేం కానీ టైటిల్ కంటెండర్లో ఆయన కూడా ఒకడు, టైటిల్ రేస్లో కూడా ఆయన ఒకడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తనుజ గారే బిగ్ బాస్కి కొంచెం మంచి అట్రాక్షన్ అయిపోయారు ఇప్పుడు చెప్పాలంటే. అంటే తను ఉండే విధానం కానీ అన్నిటి కానీ. ఎవరు టార్గెట్ అంటే ఇక్కడ వాళ్ళు ఉండే స్వభావం అది. అంటే బాండింగ్స్ గురించి మాట్లాడింది కదా, బాండింగ్స్ గురించి మాట్లాడము, ఇలా చేయడం అదొక స్వభావం. వాళ్ళు టార్గెట్ చేస్తే ఇప్పుడు ఒకటి చెప్తాడండి, తనుజ గారు ఆల్రెడీ పీక్స్లో ఉన్నారు. ఒక మంచి కంటెస్టెంట్, టైటిల్ బిగ్ బాస్ టైటిల్ రేస్లో ఆవిడ ఉన్నారు ఫస్ట్. అంటే మంచి టాప్ కంటెస్టెంట్. ఆవిడని ఏదైనా తక్కువ చేసి టార్గెట్ చేసి మాట్లాడితే ముందు వీళ్ళకి బొక్క పడింది ఫస్ట్. వాళ్ళకి ఏం పడదు. ఎందుకంటే తనుజ గారు ఆల్రెడీ అందరి దగ్గర మంచి పేరుంది. తనుజ గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ, కొంతమందికి పర్లేదు. కొంచెం అగ్రెసివ్. థ్యాంక్ యూ.